దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తులో ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం మాటలు విందాం. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును, దేవునికి సమస్తమేమి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నన్ను ఏమి నీవు అడిగినను, నా నామాన్ని బట్టి నా నామం ఎత్తిపడుతూ నన్ను ఏమి అడిగినను నేను మీకు చేస్తాను, చేసే దేవుడినై ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం చెలవిస్తాను, అడుగుడి మీకు ఇయ్యబడును. నిజమే, మనం అడుగుతున్నాం, వారు అడగకనే వారు ఏమీ పొందుకోలేదని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. కనుక దేవుని నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. నిజమే, దేవుని నామాన్ని బట్టి నువ్వు ఏది అడిగినా కానీ దేవుడు చేస్తాడండి. ఆయన నామం ఎంతో విలువైన నామం, ఆయన నామం ఘనమైన, బలమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామం దేవుని నామం. కనుక నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో అడిగితే జరిగేది వచ్చేది ఏముండదు. కానీ ఆయన నామాన్ని బట్టి నువ్వు దేవుని అడుగు, ప్రభువా సహాయం దయచేయండి అని చెప్పేసి దేవుని అడుగు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ ఏముంది, ఒక విషయం, నన్ను ఏమి అడిగినను, లిమిట్ అనేది ఇది అడగాలి ఇది అడగకూడదు అనేది దేవుని దగ్గర ఏం లేదండి. ఏమి అడిగినా కానీ దేవుడు తప్పకుండా చేసేవాడే, తప్పకుండా జవాబు ఇచ్చేవాడే ఉన్నాడు. మనుషులైతే అడిగిన కొద్ది రోజుల తర్వాతకో కొద్ది గంటల తర్వాతకో సహాయం చేస్తారు. కానీ దేవుడు అన్నాడు, నన్ను ఏమి అడిగినా నేను చేతి వెంటనే ఆయన చేసేవాడు ఉంటున్నాడు. ఆయన చేయకపోతే మనం ఏమీ పొందుకోలేము, ఆయన ద్వారానే మనం సమస్తము చేయగలుగుతున్నాం. కనుక ప్రియాతిప్రియుడైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు నిన్ను బలపరచడం కొరకు నా నామం మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతున్న విషయం తెలియపరుస్తున్నాడు. నిజమే, ఏ మనిషి దగ్గరికి వెళ్ళి ఏం అడిగినా కానీ మనుషుల నుంచి మనకు వచ్చేది శూన్యమే అండి. దేవుని బట్టి మనం ముందు సాగినట్లయితే, ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన మనకు ఎంతో సహాయం చేసేవాడే ఉంటున్నాడు. ఆయన మనకు మేలు దయచేస్తాడు, ఆయన మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు. కనుక ఇంత గొప్ప వాగ్దానము మన జీవితాల్లో దేవుడు నెరవేర్చబడినట్లుగా మనము అడగదాం, అడిగి మనం పొందుకుందాం. అడగకుండా మనం ఏమీ పొందుకోలేము, ఏమి సాధించలేము. అడగండి. అడగటం అంటే ప్రార్థన చేయడం. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసే అనుభవం, ప్రార్థన జీవితం ఇలా ఉంటుందో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చేస్తాను. నువ్వు నా నామాన్ని బట్టి, నా నామాన్ని మీరు నన్ను ఏమీ అడిగినాను, ఏదైనా ఏది అడుగుతావో అదంతయు నేను మీకు చేతును. నిజమే, ఈ భూమి మీద ఎవ్వరు మనకు చేయలేరు, ఎవరు మనకు సహాయం అందించలేరు. దేవుడే అందించాలి, దేవుడే కార్యం జరిగింపచేయాలి. దేవుడుకు ఆయనకు సమస్తము సాధ్యమే. ఇది అవుతుంది, ఇది అవ్వదు అనేది ఏం లేదు. అన్నిటినీ ఆయన సాల్వ్ చేసేవాడై ఉన్నాడు, అన్నిటికీ సమాధానం ఇచ్చేవాడై ఉంటున్నాడు. నిజమే, నీ జీవితంలో ఎక్కడ ఓడిపోతుంది, ఎక్కడ పోరాటం మధ్యలోనో, ఎక్కడ సమస్య మధ్యలో కొట్టుమిట్లాడుతున్నావు, కానీ నీ జీవితంలో నుండి ప్రతి కష్టము, నష్టము, బాధ, బలహీనత అన్నిటినీ నా దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతును. నిజమే, ఆయన నామాన్ని బట్టి మనం ఏం అడుగుతున్నాం, ఏది అడిగినా చేస్తాడు. ఏదైనా ఇది అడగద్దు అనేది ఏమి లేదండి, ఏదైనా అడగవచ్చు. అడిగినప్పుడు ఆయన చేసేవాడు ఉన్నాడు. కనుక ప్రియాతిప్రియుడైన దేవుని కుమార్తె, మనుషులైతే కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. దేవుడైతే అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నిటిలో మన జీవితాల్లో మేలులు, ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ఉండాలండి. నిజమే, ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆయన సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన, కన్నీరు దేవుడు తప్పకుండా నీకు జవాబు దయచేస్తాడు. కనుక ఇంత గొప్ప వాగ్దానము నా జీవితంలో సొంతం నెరవేర్చబడినట్టుగా మరి ప్రార్థన చేసుకొని ముందు సాగుదాం. తద్వారా దైవిక దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నా నామమున మీరు నన్ను ఏమడినో నేను చేస్తున్నాను. ఈ గొప్ప వాగ్దానం మన జీవితం నెరవేర్చబడినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం చేసిన సహాయం దయచేయండి. ఇదిగో మీరు నా నామమున ఏమి ఏడును చేతునున్నావు కదా ప్రభా తండ్రి. కష్టంలో, నష్టంలో, బాధలు, బలహీనతలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పోరాటం మధ్యలో నివాసం చేస్తున్న బిడ్డకు ప్రభా తండ్రి సహాయం దయచేసి మేలుల దయచేసి ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి బాధ, ప్రతి బలహీనత, ప్రతి రోగం, ప్రతి అప్పు, ప్రతి ఆర్థిక ఇబ్బంది తొలగింపజేసి మహిమ పొందమని సహాయం దయచేయమని, మీరే కార్యం జరిగింపచేయమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చూన్నాం మా ప్రియా పరలోకమైన తండ్రి. ఆమేన్.